నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కేంద్ర మంత్రి అమిత్ షా గారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 24 డిసెంబర్ 2024 రోజున కరీంనగర్ కోర్టు చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరా చౌక్ వరకు అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీసీసీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్య మల్లేశం పటేల్ గారు, కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుర్మల శ్రీనివాస్ గారు, హుజరాబాద్ ఇన్ఛార్జ్ వడితెల ప్రణబ్ గారు, పీసీసీ కార్యదర్శి వైద్యులంజన్ కుమార్ గారు, మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. వీరితో పాటుగా ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారం భాస్కర్ రెడ్డి గారు, అర్బన్ బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ విలాస్ రెడ్డి గారు, పీసీసీ ప్రధాన కార్యదర్శి మూల రవీందర్ రెడ్డి గారు, నెక్స్ట్ టెంపుల్ చైర్మన్ మూల జైపాల్ గారు, సీనియర్ నాయకులు పొన్నం సత్యంగౌడ్ గారు, రేకుర్తి మాజీ ఎంపీటీసీ జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు, డైరెక్టర్ ముక్క భాస్కర్ గారు, ఎస్టీసీఎల్ చైర్మన్ శ్రవణ్ నాయక్ గారు, రాష్ట్ర నాయకులు రాజమల్లయ్య గారు, బంగాళ విద్యాసాగర్ గారు, మెతుకు కాంతయ్య గారు, పర్వతమిసాల మల్లేశం గారు, సత్యప్రసన్నారెడ్డి గారు, హసీనా గారు. కరీంనగర్ డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారితో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ లీడర్లు, సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సెహన్ షా గారితో సిటీ కాంగ్రెస్ మైనార్టీ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యులు శుక్రుద్దీన్ గారు, వెల్చాల మాజీ సర్పంచ్ కాటి శంకర్ గారు, వెంకట లక్ష్మారెడ్డి గారు, రాజమల్లి గారు, విలాస్ రెడ్డి గారు, చేతిరెడ్డి గారు, మహాలక్ష్మి గారు, రెడ్డి గారు, హసీనా గారు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి హసీనా గారు, కాంతయ్య గారు, రెడ్డి గారు, అవారు లతా గారు, మిసాల మల్లేశం గారు, రెడ్డి గారు,
అన్న దయచేసి ముందు నాలుగు వెనుకకు రావాలి. దయచేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే చైర్మన్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. దయచేసి అందరూ వెనుకకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఫ్లెక్సీ ముందట ఉంటది. అందరు దయచేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మళ్ళీ సంబంధించిన సెల్ ప్రెసిడెంట్లకు అందరూ దయచేసి డిసిసి ప్రెసిడెంట్ గారు అలాగే చైర్మన్లు అలాగే చొప్పదండి ఎమ్మెల్యే మరియు ఇన్ఛార్జ్ అందరూ ముందట్టున్నారు. దయచేసి మిగతా అందరూ పోవాలి. విజ్ఞప్తి ప్లీజ్ మహిళలకు కూడా విజ్ఞప్తి. దయచేసి ఫ్లెక్సీ ముందు రావాలి. ఫ్లెక్సీ ముందు రావాలి. దయచేసి వెంట అందరూ ఉంటారు. హనుమాన్ గారు, ప్రభుత్వయ్య గారు, గుప్తా గారు, సుబ్బాన మహమ్మద్ గారు, విద్యాసాగర్ గారు, రేకుర్తి కార్యకర్తలతో లింగంపల్లి లక్ష్మయ్య, జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శి, ఎమ్మెల్యేలతో మహిళా కార్యదర్శి హసీనా గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామరెడ్డి గారు మరియు కూడా చైర్మన్ మండల సంస్థ చైర్మన్ అందరూ వేదిక మీదకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కిసాన్ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనార్టీ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా వేదిక మీదకి పోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సత్యప్రదేశం గారు గ్రంథాల సంస్థ అధ్యక్షులు వారు కూడా వేదిక మీద పోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహిళా సెల్, మైనార్టీ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, టీపీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్, బీసీఎల్ అధ్యక్షులు అంజనేయులు గౌడ్, ఎస్పీసీఎల్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ నాయక్, అందరూ ఆర్పీఎల్ మోహన మాజీ ఎమ్మెల్యే వేదిక మీద ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కరీంనగర్ లో అంబేద్కర్ బొమ్మ నుంచి అదేవిధంగా ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ర్యాలీతో నిరసన చేయడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీ హుసేన్ భాయ్ రహమద్ హుసేన్ గారు వేదిక మీద ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మైనార్టీ సెల్ నాయకులు తాజ్భాయ్ గారు కూడా వేదిక మీదకి పోవాలి. ఎస్సీసీఎల్ అధ్యక్షులు వేదిక మీదకి పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరు ముఖ్య నాయకులు, సెల్స్ అధ్యక్షులు అందరూ కూడా వేదిక మీదకి రావాలి. దయచేసి బీసీసీఎల్ అధ్యక్షులు పులి అంజనేయులు గౌడ్ గారు కూడా వేదిక మీదకి పోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్ని సెల్లులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవమానపరిచినందుకు బాగా పలిచినటువంటి అమిత్ షాకు వ్యతిరేకంగా పార్టీ జిల్లా అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్తన్న ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా చేపడుతున్నటువంటి సమ్మాన్ మార్చ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదర సమానులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, అదేవిధంగా సుడా చైర్మన్ కుమారెడ్డి నరేంద్రన్న గారు, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుమల సీనన్న గారు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం అనేది ఒక రక్షణ కవచం లాంటిది. ఇలాంటి రక్షణ కవచాన్ని ఎన్నో అహర్నిశలు కృషి చేసి రూపొందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు బాధాకరం. ఎందుకంటే ఇక్కడ భారత రాజ్యాంగం అనేది గత కొన్ని వేల సంవత్సరాలుగా అనగబడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల అణచివేతను దృష్టిలో పెట్టుకొని ఈ రిజర్వేషన్లు అనేటివి రాజ్యాంగంలో పొందపరచడం
జరిగింది. ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అంతేగాక ఇక్కడ ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి ఎంపీ మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పి నువ్వు మీ యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఇస్తుర్రా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాడు. ఒక రాజ్యసభలో నిండు రాజ్యసభలో డాక్టర్ బిఆర్ పేరును ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానపరిచిన విధానాన్ని పైన ప్రశ్నిస్తే బండి సంజయ్ సమాధానం చెప్పాడు. నేను మొన్న ఒక వీడియోలో చెప్పిన బండి సంజయ్ గారు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు నువ్వు గీతాభవన్ చౌరస్తాలో వచ్చి క్షమాపణలు చెప్పాలని కోరడం జరిగింది. దానికి స్పందించడు. అదే మొన్న సంధ్య థియేటర్లో రేవతి అనే ఒక మహిళ చనిపోతే అదేవిధంగా రేవతి యొక్క బాబు సావు భక్తుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళ తరఫున మాట్లాడు. కానీ సినీ రంగంలో ఉన్నటువంటి ఒక రంగుల రత్నంలో ఉన్నటువంటి ఒక పుష్ప గురించి మద్దతుగా ఈ బండి సంజయ్ మాట్లాడతాడు. అసలు ఈ బండి సంజయ్కి ఆ రంగుల రత్నంలో ఉన్నటువంటి వాళ్ళతో నీకు సంబంధం ఏందో చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఆనాడు నువ్వు కార్పొరేటర్ అయినా ఎంపీ అయినా ఏదేమైనా ఈరోజు కేంద్ర మంత్రి అయినా కూడా దీనంతటి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు చేసినటువంటి సంస్కరణ మూలంగానే రాజ్యాంగంలో రూపొందించినటువంటి వ్యవస్థ మూలంగానే నువ్వు ఈరోజు ఒక కేంద్ర మంత్రి అయినావు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడో ఒక సినిమాలో ఒక దొంగ వేషంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి నువ్వు మద్దతు తెలుపుతావు, రైతులకు మద్దతు తెలుపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవమానం జరిగితే నువ్వు స్పందించవు. అదే ఒక సామాన్య మహిళ చనిపోతే స్పందించవు. కానీ ఒక దొంగకు అన్యాయం జరిగిందని నువ్వు మన పిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్తన్న గారికి, అదేవిధంగా మేడిపల్లి సత్యమన్న గారికి, సుడా చైర్మన్ నరేంద్రన్న గారికి, సత్తు మల్లేశం గారికి, ఇంకా అన్ని సెల్లులకి, యూత్ వాళ్ళకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో ఒకటే ఒక విషయం చెప్పాలి. ముఖ్యంగా ఏ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి పార్లమెంట్లో అడుగుపెట్టినరో అదే పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించింది. ఏం హక్కు ఉందని ఇవాళ మనం ప్రశ్నించాలి. ఓట్ల కోసం ఎలక్షన్లు స్టేట్లలో ఎలక్షన్ ఉన్నప్పుడు ఓట్ల కోసం మాత్రం వాడుకున్న పేరు, అప్పుడు ఏదైతే కులం వాడుకుంటుండో ఇప్పుడు ఏదైతే అవసరం అయిపోయిన తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్లో మీరు ఒకటి గమనించాలి. మహారాష్ట్ర ఎలక్షన్లో ఏవైతే ఓట్ల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ని వాడుకొని అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నిజ స్వరూపం బయటపడ్డది. దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలానే వారు ప్రవర్తిస్తే ఇంకా ఇట్లాంటి నిరసనలు దేశవ్యాప్తంగా పెరుగుతాయని నేను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మొన్న మన శాంతి భద్రతలు కాపాడే వ్యక్తి మరియు ఆ కేంద్రంలో ఒక మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి అమిత్ షా గారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అది ఎంతవరకు సమంజసం? అతను ఒక కేంద్రంలో ఒక దేశంలో శాంతి భద్రతలు మరియు సంరక్షణ కోసం అందరినీ కాపాడాల్సిన వ్యక్తే ఇక్కడ అల్లాలు సృష్టించే విధంగా ఒక మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం అది సమంజసమైన విషయం కాదు. ఇటువంటి ఇకనైనా తెలివిగా మాట్లాడి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు చేసిన పొరపాటుకు క్షమాభిక్ష కోరుకొని అందరికీ ఇక నేనయ్యా ఇదేదో పొరపాటున మాట్లాడినంటే
కొంచెం క్షమించే యోగ్యత ఆలోచన చేస్తాం. కానీ అయినప్పటికీ కూడా నేను ఏ కొంచెం ఎంత తిరిగా మాట్లాడా నేను అంటే మాత్రం ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ఇది చిన్నగానే రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ఏ చిన్న అవసరమైనా అందరూ కలిసికట్టుగా వచ్చి మిమ్మల్ని పొందబెట్టి ఆలోచన చేసే దశలో ప్రయాణిస్తాడు. కావున అమిత్ షా గారు చదువుకున్న వ్యక్తిని మేధావి అంటావు, మరి ఎటు పోతుంది, నువ్వు ఎక్కడున్నావు, మరి ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందా, మీకు ఏమైనా ఆలోచన ఉందా ఏంటి? ఇప్పుడు ఒక రాజ్యాంగ నిర్మాత ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నా, ఆ రోజు అక్కడ నువ్వు ఆ స్థానంలో ఉన్నావంటే దీనికి ఎవరు పునర్నిర్మాత? ఆ రాజ్యాంగ నిర్మాత ఆ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మేధావిని, ఆ గొప్ప లక్ష్యం ఆ వ్యక్తిని మీరు అనడం మరొక్కసారి మీరు తప్పుగా భావించుకొని ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రజామిత్ర స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడే సమయం తీసుకోకుండా ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది. ముఖ్యంగా మరి ఈరోజు కరీంనగర్లో నేను ఏదో చేస్తా అని చెప్పి మోసం చేసి గత 15 సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి బండి సంజయ్ కుమార్, అమిత్ షా ఈరోజు దేశ ప్రజలను, దేశాన్ని కాపాడుతున్నటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ను మీద మాట్లాడితే నువ్వు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తావు, కానీ ఇవాళ రాజ్యాంగానికి నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి మీద మాట్లాడినటువంటి నువ్వు ఖండించావు. ఖబర్దార్ పండి, నీకు ఇంతకన్నా నీకు ఎక్కువ అవకాశాలు ఇక ప్రజలు ఇస్తారు, ప్రజల్ని గమనిస్తా ఉన్నారు. అభివృద్ధి చేత కాదు, ఖండించే చేత కాదు, ఏమి చేత కాదు, ఎందుకు నీకు పదవులు అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక మోసం దగా చేసేటువంటి బీజేపీ నాయకులారా ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి మాటలు మాట్లాడితే మీ కండ కావరాన్ని తగ్గిస్తాం. ఖబర్దార్ బీజేపీ నాయకులారని మరొకసారి హెచ్చరిస్తూ, ఇంకొకసారి అంబేద్కర్ గారి మీద కానీ, కాంగ్రెస్ పార్టీ మీద కానీ, రాహుల్ గారి మీద కానీ మాట్లాడితే నాలుక కోస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పుడు తుప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంబేద్కర్ సమ్మాన్ మార్చ్కు కరీంనగర్ జిల్లా నలుమూలలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్ గారు, బీసీసీఎల్ అధ్యక్షులు పులి అనిల్ గారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలు సత్యప్రసన్న గారు, మైనార్టీ అధ్యక్షులు తాజ్ గారు, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులందరికీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు అందరు కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగంగా తీర్చిదిద్దిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద నిండు పార్లమెంటులో ఒక బాధ్యత గల వ్యక్తి, ఈ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. భారతీయ జనతా పార్టీకి మొదటి నుండి కూడా రాజ్యాంగం అన్న కనీస గౌరవం లేదు. చేసినటువంటి వ్యాఖ్యలు
ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇలా అంబేద్కర్ గారి పై వ్యాఖ్యలకు ప్రతి ఒక్కరి మనసు గాయపడ్డది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తక్షణమే అమిత్ షాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో తడిపారున్నటువంటి అమిత్ షా ఇంకా ఆయన నేర ప్రవృత్తి నేర బుద్ధిని కనీసం కేంద్ర హోంమంత్రి అయినాకైనా మార్చుకుంటాడేమనుకున్నాం, కానీ ఇంకా ఆయన బుద్ధి నేరస్తులాగానే ఉంది. ఒక్క నిమిషం కూడా ఈ దేశంలో కేంద్ర ఉండడానికి అవకాశం లేనటువంటి వ్యక్తి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి, క్రిమినల్ కేసు బుక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భవిష్యత్ ఈ భారతదేశంలో జనతా పార్టీని బర్తరఫ్ చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా బేషరత్గా చిన్నదో పార్లమెంట్ లో అంబేద్కర్ గారు వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. బాబాసాహెబ్ అంబేద్కర్ సన్మాన్ మార్చ్కు విచ్చేసిన నా కాంగ్రెస్ సోదరులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన చొప్పదండి శాసనసభ్యులు మా సోదరుడు మేడిపల్లి సత్యం గారికి, అదేవిధంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారికి, కరీంనగర్ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ గారికి, హుజురాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారికి, మరి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న పద్మాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నాయకురాలు సత్యప్రసన్న రెడ్డి గారికి, బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గారికి, ఎస్సీసీఎల్ అరుణ్ గారికి, తాజుద్దీన్ గారికి, యూత్ కాంగ్రెస్ శంకర్ గారికి, ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున నా మానకొండూరు నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి మా మండలాధ్యక్షులకు, బీసీసీఎల్ అధ్యక్షులకు, ఎంపీపీ ఎక్స్ఎంపీలకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యొక్క సమ్మాన్ మార్చి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒక కొవ్వు బట్టి ఒక బలిసిన ఆంబోతు భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ మీద పార్లమెంటు నిండు సభలో దేవుడు అంబేద్కర్ దేవుడయా మాకు సగర్వంగా చేతులెత్తి గలబెత్తి మా జాతికి దేవుడని మేము సగర్వంగా చెప్పుకునే మా దేవుడు ఊరవతల బ్రతికే మమ్మల్ని ఊర్లోకి తీసుకొచ్చిండు, ఊరవతల బ్రతికే మమ్మల్ని విద్య నేర్పించిండు, ఉద్యోగాలు ఇప్పించిండు. అటువంటి దేవుణ్ణి దళచకుండా ఈ మనువాద సంస్కృతిని ప్రవేశపెట్టి దళితులంటే దూరికి దూరంగా బ్రతికి, చదువుకు దూరంగా బ్రతికి, అదేవిధంగా వేదానికి నోచుకోకుండా బ్రతికిన ఏ దేవుణ్ణి కొలవమంటారయ్యా? హిందువులు ఇప్పుడు అందరు అనుకుంటున్నారు ఒక మతం మీద ఈయన ఎగబడుతున్నాడని. వేరే మతం కాదయ్యా నాయన. హిందూ మతంలో ఉన్నటువంటి అనేక మంది దళితులు, అది ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో అక్కడంతా కూడా హిందువులనే ఊటకు వస్తూ ఉన్నారు. ఎవరినయా ఉన్న హత్య కేసులో ఎవరిని కిరోసిన్ తోసి తగలబెట్టింది ఎవరిని? హిందువులు కాదా? ఒక దళితురాలను కాదా? మరి దళితులు మీరే మరి అటువంటిది ఏ దేవుడు కొలవాలి? లేకపోతే ఇంకొక దేవుడా? దేవుడి గొలువు ఆ దేవుడిని దగ్గర రానియలే కదా, ఆ దేవుడికి గుళ్ళోకి రానియలే కదా, ఆ దేవుడికి నైవేద్యం పెట్టనీయలే కదా, ఆ దేవుడికి దండం పెట్టనీయలే కదా. మరి దళితులను ఇంత హింసాత్మక ఘోరంగా అవమానించిన ఏ దేవుణ్ణి, ఏ మనవాద సంస్కృతిని మీరు ప్రవేశపెడదాం అనుకుంటున్నారు? అంబేద్కర్ వల్లనే కదా భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన హక్కులు కల్పించి ఒక దొంగ 2000 గోదాలలో 2000 మంది వస్తే గుజరాత్ కు అడిపార్ చేసి తిహార్ జైల్లో పెడితే ఆ దొంగ ఈరోజు దేవుని బొక్క అంటాడు.
అంబేద్కర్ ఎందుకు తలుస్తున్నారు అంటారు. ఆ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం వల్లనే కదా నీకు శిక్ష పడ్డది, నిన్ను తడిపారు చేసింది, నిన్ను గుజరాత్కు రాకుండా చేసింది, నీ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేసింది. మరి ఇంకా నువ్వు హోంమంత్రి ఎట్లయినావో మా భారత రాజ్యాంగంలో మరి నీకు శిక్షలు పడలేక ఎట్లా తప్పించుకుంటున్నారో, మీరు ఎంతమందిని హత్య చేస్తున్నారో తెలియనిదా? దేవుని పేరు మీద మీరు చేస్తున్న పాలన ఇంత అంత కాదు. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న కాంగ్రెస్ నాయకులకు, ఈ యొక్క మనువాద సంస్కృతిని మనం అంతమొందించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించినటువంటి దళితులకు దైవమైనటువంటి అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే పార్లమెంట్ నుండి బహిష్కరించాలి, మంత్రి పదవి నుండి బహిష్కరించాలి. ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరినయ్యా మీరు ఈరోజు ఒక దొంగలను మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు, ఒక పెత్తందారులను బడా వ్యాపారులను అదాని అంత గొప్పగా మోసం చేస్తా ఉంటే, లక్షల కోట్లు ఇండియన్ బ్యాంక్ సంస్థ చెప్తే ఆయనను జేపీసీ వేయమంటే దానికి నిరసన తెలిస్తే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మరి ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారు జేపీసీ వేయకుండా మరి మమ్మల్ని దేవుడు అనమంటారా? దేవుడు ఎవరు? కనిపించని దేవుడు కన్నా కనిపించే దైవం, మమ్మల్ని విముక్తులను చేసినటువంటి దైవం అంబేద్కర్. మీకు ఎంత కండకావరం. కాబట్టి నేను ఈరోజు ప్రజలందరూ కూడా మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ యొక్క దేశానికి పట్టిన పీట శని ఎవరంటే నరేంద్ర మోడీ, అమిత్ వాళ్ళను కనుక మనం ఈ దేశ బహిష్కరణ చేయకపోతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ దయతలంచి తడిపారు చేసింది, అది లో పెట్టింది. మరి ఈరోజు వీళ్ళని దేశం వదిలి వెళ్ళిపోయేదాకా మనం ఓడించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి రాబోయే రోజుల లోపల తప్పకుండా ఏదైతే అమిత్ షా అన్న వ్యాఖ్యలను తప్పకుండా దళితుల హృదయాలనే కాకుండా బడుగు బలహీన వర్గాల హృదయాలు, పేదల హృదయాలను గాయపరిచింది. కాబట్టి ఆయన తక్షణమే బర్తరఫ్ చేసి జైల్లో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ నిర్వహించడం ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియతో ముగిస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. పార్టీ కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. ఇవాళ అదే రాజ్యాంగంతో కేంద్ర మంత్రిగా నియమింపబడ్డటువంటి అమిత్ షా అంబేద్కర్ గారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంబడే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని, లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలుపరచాలనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియదు. ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు నడిపార్ అమిత్ షా వెంటనే బర్తరఫ్ చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడినందుకు ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరున్న ప్రధానమంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ, హోంమంత్రి కానీ ఉన్నారంటే బాబాసాహెబ్ గారు రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. ఈ రాజ్యాంగాన్ని మార్చాలని మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ పార్టీలో కానీ బీజేపీ వాళ్ళు నడుస్తున్నారు. చాలా తప్పు. ఇకనైనా ఈ చెడు అలవాట్లు మాని డాక్టర్ రాజ్యాంగాన్ని పరిశీలించాలని ఇప్పుడు సచివాలయం పేరు అంబేద్కర్ సచివాలయం పెట్టి పార్లమెంటు పెట్టింది. కానీ మీరు ఆ పేర్లకే పరిమితులను కానీ రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలి.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించబడాలని చూస్తున్నది తాతలతో కూడా జరగని పని కాబట్టి ఇప్పుడు అందరూ అంబేద్కర్ ఆశయాన్ని కొరిగిస్తూ రాజ్యాంగాన్ని పరీక్షించాలని భారతదేశం అందరూ ముస్లిం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలు కానీ రక్షించే విధంగా అందరు కంకణబద్దులే కృషి చేయాలని జిల్లా మైనార్టీ సెల్ పక్షాన కోరుతున్నాను. మొహమ్మద్ తాజుద్దీన్ మైనార్టీ సెల్ చైర్మన్ కరీంనగర్. మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్, ఎస్టీ సెల్, మహిళా సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోర్ అప్డేట్స్, మోర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ KNR. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.